ఒకప్పుడు ప్లాట్ కొనాలంటే ఈస్ట్ ఫేసింగా, కార్నర్ ప్లాటా అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్లాట్‌కు ఎదురుగా రోడ్డు ఎంత వెడల్పు ఉంది, ఇదే ఇప్పుడు ధరను కూడా నిర్ణయిస్తోంది. 40, 60 అడుగుల రోడ్ల వెంట ఉన్న ప్లాట్‌లకు ఎందుకు ప్రీమియం పెరుగుతోంది? ఏ ప్రాంతాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 40-60 అడుగుల రోడ్ల వెంట ప్లాట్లకు పెరుగుతున్న డిమాండ్, రోడ్డు వెడల్పుతో లక్షల్లో మారుతున్న ప్లాట్ విలువ, 200 గజాల ప్లాట్కు 6-16 లక్షల వరకు ధర తేడా. మహేశ్వరం, తుక్కుగూడ, పటాన్చెరు బెల్టులో స్పష్టమైన ట్రెండ్. వెడల్పైన రోడ్లను హైలైట్ చేస్తున్న డెవలపర్లు, కమర్షియల్ అవకాశాలతో పెరుగుతున్న ప్రీమియం. రీసేల్ విలువ కోసం 60 అడుగుల రోడ్లపై ఫోకస్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. కొత్త హెచ్ఎండిఏ లేఅవుట్లు, గేటెడ్ ప్లాటెడ్ కమ్యూనిటీలో 30 అడుగుల రోడ్ల కంటే 40-60 అడుగుల రోడ్ల వెంట ఉన్న ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ప్రభావం ఉన్న అభివృద్ధి కారిడార్లలో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకే వెంచర్లో ఒకే సైజ్ ప్లాట్ అయినా రోడ్డు వెడల్పును బట్టి లక్షల్లో ధర తేడా కనిపిస్తోంది. 30 అడుగుల రోడ్ ప్లాట్తో పోలిస్తే 40 అడుగుల రోడ్డున్న ప్లాట్కు గజానికి 1500 నుంచి 3000 వరకు, 60 అడుగుల రోడ్డున్న ప్లాట్కు 3000 నుంచి 8000 వరకు అదనంగా పలుకుతోందని రియల్టర్లు చెబుతున్నారు. 200 గజాల ప్లాట్లు ఈ తేడా ఏకంగా 6 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. మహేశ్వరం, తుక్కుగూడ, రావిర్యాల, ముచ్చర్ల, కందుకూరు, శంషాబాద్, కొల్లూరు, అమీన్పూర్, పటాన్చెరు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. వెడల్పైన అంతర్గత రోడ్లను ప్రత్యేక ఆకర్షణగా చూపిస్తూ కొత్త వెంచర్లను మార్కెటింగ్ చేస్తున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. రోడ్డు వెడల్పు ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో కమర్షియల్ అవకాశాలు పెరగటం, వాహనాల రాకపోకలకు అనుకూలంగా ఉండటం, పార్కింగ్ సౌకర్యం, రీసేల్ విలువ మెరుగ్గా ఉండటం వంటి కారణాలతో పెట్టుబడిదారులు వెడల్పైన రోడ్ల వెంట ఉన్న ప్లాట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా 60 అడుగుల రోడ్ల వెంట ఉన్న స్థలాలను షోరూంలు, కార్యాలయాలు, క్లినికులకు అనువుగా భావిస్తున్నారు. అయితే రోడ్డు వెడల్పు ఒక్కటే చూసి పెట్టుబడి పెట్టొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్ఎండిఏ అనుమతులు, మాస్టర్ ప్లాన్, జోనింగ్, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలను కూడా పరిశీలించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు కార్నర్ ప్లాట్ కంటే వెడల్పైన రోడ్డు కూడా కీలక ప్రమాణంగా మారుతోంది.